ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు గురువారం నాడు తెలుగు సీనియర్ ఉపాధ్యాయులు లెక్కల కొండారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటిగా వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పండితులు, హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలాదేవి అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు పుల్లయ్య, వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో రాణించాలని, అలాగే మన మాతృభాషను మరవకుండా మాతృభాషలోనే మాట్లాడుతూ సంభాషణ చేయాలని, తల్లి వంటి భాషను మనం మరవకూడదని వారు తెలిపారు. తెలుగు సీనియర్ ఉపాధ్యాయులు లెక్కల కొండారెడ్డి మాట్లాడుతూ తేనెలకు భాష మన తెలుగు భాష, అమ్మతనము నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష అని, మనిషి పుట్టిన తరువాత మొదటిగా భాష నేర్చుకున్నది అమ్మ ఒడిలోనే, అది మన మాతృభాష. దానితో పాటు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని వారు జాతీయ క్రీడా దినోత్సవం విశిష్టతను తెలియజేశారు. ఆటలలో చక్కని ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె ప్రభాకర్, ఎలిజబెత్, తెలుగు అధ్యాపకురాలు పుష్పలత, KR నారాయణమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ హృదయనాథ్. సరే.